నమస్తే నేను మీ కిరణా కోటర్ని. ఈరోజు మనం ఒక కొత్త కోర్స్ని లాంచ్ చేయబోతున్నాం. సో కొత్త ప్లేలిస్ట్ అన్నమాట, ఇది కొత్త సిరీస్. సో ఈ సిరీస్ పేరేంటి అంటే డేటా సైన్స్ స్క్రాచ్ టు అడ్వాన్స్డ్ అన్నమాట. అంటే నేను డేటా సైన్స్ కోర్స్ని స్టార్ట్ చేయబోతున్నాను. సో ఇది ఎందుకు అంటే డిఎస్సి చెప్తున్నాం కదా, మరి మిడిల్లో డేటా సైన్స్ ఎందుకు స్టార్ట్ చేసాము అని చెప్పి మీకు ఒక డౌట్ రావచ్చు. అదేంటంటే కాన్సెప్ట్, డిఎస్ఏ అనేది మీకు ఎప్పుడు అవసరం అవుతుందంటే టాప్ కంపెనీస్ లైక్ గూగుల్ కానీ, అమెజాన్ కానీ, ఆర్ మెటా, ఇట్లాంటి కైండ్ ఆఫ్ టాప్ కంపెనీస్ని క్రాక్ చేయాలి అంటే డిఎస్ఏ మీకు ఖచ్చితంగా అవసరం. అలా కాదు, మీకు ఏదో ఒక జాబ్ కావాలి అంటే మీరు స్టార్టప్స్లో కానీ ఇంకెక్కడ బయట ఏదైనా చిన్న కంపెనీస్లో బేసిక్ పైథాన్, అలాగే మీ కోర్ స్పెషలైజేషన్ ఏదైతే ఉందో, మీరు వెబ్ డెవలప్మెంట్ అయితే వెబ్ డెవలప్మెంట్, లేదా మీరు ఏఐ ఆర్ మషిన్ లెర్నింగ్కి సంబంధించిన వాళ్ళు అయితే ఆ రిలేటెడ్. సో అవి ప్రిపేర్ అయ్యి మీరు ఇంటర్వ్యూస్కి ట్రై చేసినా కూడా మీకు జాబ్స్ వచ్చేస్తాయి. బట్ డిఎస్ఏ చెప్తూ చెప్తూ నేను మధ్యలో డేటా సైన్స్ ఎందుకు స్టార్ట్ చేశాను అంటే రీజన్ ఏంటంటే, బేసికల్లీ డిఎస్ఏ అనేది దేనికి అంటే చెప్పా కదా, టాప్ కంపెనీస్కి ట్రై చేయడానికి. బట్ మీకు ఖచ్చితంగా ఒక స్పెషలైజేషన్ అనేది కావాలి. పర్సనల్లీ నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ ఈ డొమైన్‌కి సంబంధించిన పర్సన్ కాబట్టి, సో నాకు తెలిసిన కంటెంట్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, అలాగే ఎల్ఎల్ఎమ్స్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. సో వీటిలో నాకు స్పెషలైజేషన్ ఉంది కాబట్టి, సో నేను ఈ కోర్స్‌ని మీకు స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాననమాట. ఓకే. సో మీరేం చేయొచ్చు అంటే డీఎస్ఏ మీరు నేర్చుకుంటూనే ప్యారలల్‌గా ఈ డేటా సైన్స్ అనేది కూడా ఎక్కువ ఫోకస్ పెట్టి నేర్చుకోండి. సో దట్ ఏమవుతదంటే దీనివల్ల మీ కెరీర్ అనేది బిల్డ్ అవుతదనమాట. ఓకే. డేటా సైన్స్ వల్ల మీ కెరియర్ బిల్డ్ అవుతది. ఓకే. ఇకపోతే డీఎస్ఏ వల్ల ఏమవుతదంటే మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఫర్ ఎగ్జాంపుల్ డేటా సైన్స్‌లోనే ఒక ప్రాబ్లమ్ వచ్చింది. మీ కంపెనీలో ఒక ప్రాబ్లమ్ ఏదో ఒక కొత్త ప్రాబ్లమ్ వచ్చింది. దాన్ని మీరు రొటీన్‌గా ఫాలో అయ్యే అప్రోచ్ కాకుండా, ఇంకొంచెం ఆప్టిమైజ్ చేసి ఎలా ఫాలో అవ్వాలి అనే కైండ్ ఆఫ్ విషయాలన్నీ మీకు డీఎస్ఏ ద్వారా తెలుస్తాయి. ఓకే. సో డీఎస్ఏలో కొన్ని కైండ్ ఆఫ్ అల్గోరిథమ్స్ ఉన్నాయి. చాలా అల్గోరిథమ్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా మీరు మీ డే టు డే ప్రాబ్లమ్స్‌లో ఎలా మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు అనే విషయాలన్నీ కూడా మీకు డీఎస్ఏ నుంచే తెలుస్తాయి. కానీ డేటా సైన్స్ ఈ కోర్స్ ఏంటంటే, ఇది మీకు కోర్ స్పెషలైజేషన్ అన్నమాట. ఓకే. సో ఇప్పుడు ఈ కోర్స్‌లో మనం ఏమేం కవర్ చేయబోతున్నామో నేను మీకు క్లియర్‌గా చెప్తానన్నమాట. క్రిస్టల్ క్లియర్‌గా. సో ఫస్ట్ మనం నోట్‌ప్యాడ్‌లోకి వెళ్దాం. ఓకే. సో దీంట్లోకొచ్చేసి ఫస్ట్ నేను ఏం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా అంటే ఆహ్, పైథాన్. సో ఈ పైథాన్‌లో కనిపిస్తుంది కదా! సో ఇది పైథాన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. పైథాన్‌లో ఏం స్టార్ట్ చేయబోతున్నా అంటే మీకేం చెప్తా అంటే బేసిక్స్ అన్నమాట. లైక్ వేరియబుల్స్ అంటే ఏంటి? ఆపరేటర్స్ అంటే ఏంటి? అలాగే డేటా టైప్స్ అంటే ఏంటి? ఆహ్, ఇంకేమున్నాయి మీకు? అలాగే డేటా టైప్స్ అంటే తెలుసు కదా! లిస్ట్స్, డిక్షనరీస్, ట్యూపుల్స్, సెట్స్ అన్నీ వచ్చేస్తాయి. ఓకే. సో, అవన్నీ చెప్తాము. అవన్నీ చెప్పిన తర్వాత నెక్స్ట్ ఇంక మళ్ళీ మెయిన్ థింగ్ ఫంక్షన్స్. ఫంక్షన్స్ ఎట్లా డిఫైన్ చేయాలి? కస్టమైజ్డ్ ఫంక్షన్స్ ఎట్లా రాయాలి? అంటే కొత్తగా ఫంక్షన్స్ మీరు మీ ఓన్‌గా ఎలా రాయాలి? అవన్నీ చెప్తా. ఆ తర్వాత నెక్స్ట్ ఆహ్, ఒక ప్యాకేజ్ కూడా చెప్తానన్నమాట. నంపీ ప్యాకేజ్. నంపీ అంటే ఫుల్ ఫార్మ్ తెలుసు కదా! న్యూమెరికల్ పైథాన్. ఓకే. సో, ఇది నేను మీకు ఆహ్, పైథాన్ కోర్స్‌లో చెప్పబోయేదన్నమాట. ఓకే. ఫైన్. ఆహ్, ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్తాను అంటే, పైథాన్ మనం బేసిక్స్ చూసేసాము. పైథాన్ బేసిక్స్ చూసేసినంత మాత్రం చేత మనకు డేటా సైన్స్ వస్తదా అంటే రాదు. మరేం కావాలి? డేటా అనేది రా ఫార్మాట్‌లో ఉన్నప్పుడు దాన్ని మీరు బ్యూటిఫుల్ గ్రాఫ్స్, ప్లాట్స్‌లో చూసుకోవాలంటే ఒక
ఏదైనా విజువలైజేషన్ లైబ్రరీస్ కూడా కావాలి, అంటే లైక్ మ్యాట్ ప్లాట్ లిబ్ ఇవన్నీ కావాలి. సో లైక్ మ్యాట్ ప్లాట్ లిబ్ ఇది ఒక లైబ్రరీ అన్నమాట, డేటా విజువలైజేషన్ లైబ్రరీ ఇది. సో ఇది కూడా చెప్తాను అనమాట నేను. ఓకే. సో దీనిలో అన్ని ప్లాట్స్ వచ్చేస్తాయి, లైక్ స్కాటర్ ప్లాట్ ఏంటి, లైన్ ప్లాట్, ఆ బార్ చార్ట్, అలాగే హిస్టోగ్రామ్ ఎట్లా వేయాలి, అలాగే ఇంకా మిగిలిన టేబుల్స్, అలాగే ఇంకా అడిషనల్ పారామీటర్స్ ఏవైతే ఉంటాయో విజువలైజేషన్లో అన్నీ వచ్చేస్తాయి, అన్నీ కవర్ అయిపోతాయి. ఓకే. అండ్ నెక్స్ట్ నెక్స్ట్ ఇది అయిన తర్వాత డిక్షనరీస్ గురించి చెప్తా. అదేంటి ఇక్కడ ఆల్రెడీ డేటా టైప్స్ మెన్షన్ చేసావు కదా బ్రో, దాంట్లో కవర్ అవుతాయి అన్నావు కదా, మళ్ళీ డిక్షనరీస్ స్పెషల్గా ఎందుకు అంటే డిక్షనరీస్ చాలా పవర్ఫుల్. సో దాని కెపాసిటీ అంతా కూడా అంత వేరే లెవెల్ అనమాట, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో అదంతా కూడా మీకు దీంట్లో చెప్పేసామనుకోండి, మీకు ఓకే, ఫైన్. కానీ మీకు దాని యొక్క ఫుల్ నాలెడ్జ్ అనేది మీకు రావాలి అంటే దీన్ని ఒక సపరేట్ టాపిక్ లాగా చెప్పాలి. అర్థమైందా? సో డేటా టైప్స్ అన్ని కూడా నేను ఇక్కడ కవర్ చేసేస్తా. డిక్షనరీస్, లిస్ట్స్, ట్యూపుల్స్, సెట్స్ అన్ని కవర్ చేస్తా. వన్స్ చేసిన తర్వాత స్పెసిఫిక్గా డిక్షనరీస్ గురించి, దాని అడిషనల్ క్యాపబిలిటీస్ గురించి ఇంకొకసారి మాట్లాడాలి మనం. ఓకే. వేరేవి అడిషనల్ టాపిక్స్. ఓకే. డిక్షనరీస్ గురించి అట్లా చెప్తా. అలాగే డిక్షనరీని ఎలా మ్యానిపులేట్ చేయొచ్చు ఇవన్నీ కూడా నేను క్లియర్గా చెప్తా. ఓకే. అలాగే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి పాండాస్. ఆల్రెడీ ఇక్కడ నంపి గురించి చెప్పుకున్నాం కదా, న్యూమెరికల్ పైథాన్ అని చెప్పి. అలాగే ఇది పాండాస్ అన్నమాట. పాండాస్ అనేది దేనికి యూస్ చేస్తామంటే డేటా మ్యానిపులేషన్ యూస్ చేస్తాం. మన దగ్గర టేబుల్లో డేటా ఉంటుంది కదా, సో ఆ డేటాని మ్యానిపులేట్ అంటే మీకు కావాల్సిన విధంగా మీ అనాలిసిస్కి సరిపోయే విధంగా దాన్ని ఎలా మ్యానిపులేట్ చేయాలి అనేది మనం పాండాస్ లైబ్రరీ యూస్ చేసి చేస్తాం. ఈ కంప్లీట్ పాండాస్ నేను మీకు చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఓకే. నెక్స్ట్ మన దగ్గర ఇంకేమున్నాయి, ఆపరేటర్స్ చెప్పా కదా, మళ్ళీ ఇంకొకసారి ఆపరేటర్స్ ఇన్ డెప్త్గా చెప్తా. ఓకే. ఇన్ డెప్త్. నెక్స్ట్ కంట్రోల్ స్టేట్మెంట్స్. కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే తెలుసు కదా, ఇఫ్, ఎలిఫ్, ఎల్స్ ఇఫ్, ఎల్స్. ఇఫ్, ఎలిఫ్, ఎల్స్. ఓకే. సో ఇఫ్ కండిషన్స్ ఎట్లా రాయాలి, ఎల్స్, ఎలిఫ్ అంటే మోర్ దాన్ టూ కండిషన్స్ ఉంటే ఎలా రాయాలి, టూ కండిషన్స్ ఉంటే ఎలా రాయాలి, ఒక కండిషన్ ఉంటే ఎలా రాయాలి, ఇవన్నీ కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. ఓకే. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి లూప్స్ అన్నమాట. సో మనకు ఉన్నది ఏంటిది, ఫర్ లూప్, అలాగే వైల్ లూప్. ఫర్ లూప్, వైల్ లూప్ ఇవన్నీ చెప్పి వీటితో పాటు ఇంకేం చెప్తా అంటే వీటిని యూస్ చేసి, ఓకే, హౌ టు లూప్ ఓవర్ డేటా ఫ్రేమ్ యూజింగ్ లూప్స్. డేటా ఫ్రేమ్లో మనం ఎలా లూప్ చేయాలి, ఈ ఫర్ లూప్, వైల్ లూప్ ఇవన్నీ యూస్ చేసి డేటా ఫ్రేమ్ని ఎలా లూప్ చేయాలి. ఇప్పుడు మీకు లిస్ట్ ఇచ్చారనుకో, లిస్ట్ని ఎలా లూప్ చేయాలో మీకు తెలుసు. లేదా ఏదైనా రేంజ్ ఫంక్షన్ ఇచ్చారనుకో, ఆ రేంజ్ ఆఫ్ ఎలిమెంట్స్లోంచి ఎలా లూప్ చేయాలో మీకు తెలుసు. కానీ డేటా ఫ్రేమ్ ఇస్తే దాన్ని ఎలా లూప్ చేయాలి, ఎవ్రీథింగ్ ఇదంతా నేను మీకు క్లియర్గా చెప్తాను. ఓకే. సో అదొకటి. నెక్స్ట్ నెక్స్ట్ చూసుకుంటే కొన్ని ప్రాజెక్ట్స్ అన్నమాట, కొన్ని ప్రాజెక్ట్స్ చేద్దాం. స్మాల్ ప్రాజెక్ట్స్. ఓకే. స్మాల్ ప్రాజెక్ట్స్ కొన్ని చేద్దాం. ఇది మెయిన్ ప్రాజెక్ట్ కాదు, జస్ట్ ఒక అంటే మీకు వరల్డ్ కప్కి ముందు ప్రాక్టీస్ మ్యాచ్ లాగా. వరల్డ్ కప్ వస్తుంది. ఓకే. సో ఇది కాన్సెప్ట్, ఇది చెప్తా. మళ్ళీ నెక్స్ట్ ఇది అయిన తర్వాత ఇంకేం చెప్తా అంటే మీకు పాండాస్ ఉంది కదా, పాండాస్ని ఇంకా ఇన్ డీటెయిల్డ్గా చెప్తాను అనమాట. ఇన్ డీటెయిల్డ్గా. యు మీన్ ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశాను, ఇక్కడ ఆల్రెడీ డేటా మ్యానిపులేషన్ అంతా కవర్ అవుతుంది. బట్ ఇక్కడ చెప్పే పాండాస్ ఏదైతే ఉందో ఇదంతా నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఇదంతా కూడా రిలేటెడ్ టు డేటా ఫ్రేమ్స్ ఉంటుంది. పాండాస్ యూస్ చేస్తాం మనం దేనికి రిలేటెడ్గా, డేటా ఫ్రేమ్స్కి రిలేటెడ్గా చాలా క్లియర్గా యూస్ చేస్తాం అనమాట ఇక్కడ.
ఓకే. అంటే దీంట్లో మీకు అన్నీ వచ్చేస్తాయి. ఎలా సార్ట్ చేయాలి, అలాగే ఎలా సబ్సెట్ తయారు చేయాలి. ఒక డేటా ఫ్రేమ్ తీసుకొని దాన్ని ఎలా సబ్సెట్ చేయాలి. అలాగే ఏదైనా కొత్త కాలమ్స్ ఏమైనా ఉంటే ఎలా యాడ్ చేయాలి, ఎట్సెట్రా. అండ్ అలాగే హ్మ్, మనకి 5 పాయింట్ సమ్మరీ అని చెప్పి కొన్ని ఉంటాయి. లైక్ ఎట్లా అంటే స్టాటిస్టిక్స్, మీన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, మీడియన్ ఎట్లా, ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికొచ్చి 5 పాయింట్ సమ్మరీ లైక్ మీన్, మీడియన్, మోడ్, ఎట్సెట్రా ఇవన్నీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, యాహ్! ఇవన్నీ చెప్తా. అండ్ నెక్స్ట్ డేటా క్లీనింగ్ పార్ట్ కూడా వస్తది. డేటా క్లీనింగ్ అని మీకు తెలుసు కదా! డూప్లికేట్స్ ఎలా ఫైండ్ ఔట్ చేయాలి, మిస్సింగ్ వాల్యూస్ ఏమైనా ఉంటే ఎలా ఫైండ్ ఔట్ చేయాలి, ఆహ్, అనామలీస్ ఎలా రిమూవ్ చేయాలి, రిమూవింగ్ అండ్ సారీ రిమూవింగ్ కాదు ఫస్ట్ డిటెక్టింగ్ అండ్ రిమూవింగ్ అనామలీస్. స్పెల్లింగ్ అనామలీస్, యాహ్! కరెక్టే అనుకుంటా ఐ గెస్. అనామలీస్, నెక్స్ట్ రిమూవింగ్ డూప్లికేట్స్ అండ్ ఫైండింగ్ మిస్సింగ్ వాల్యూస్. ఓకే. సో ఇవన్నీ డేటా క్లీనింగ్ పార్ట్‌లోకి వస్తాయన్నమాట. అండ్ ఆల్సో ఇంకొకటేంటంటే ఇంప్యూటింగ్ కూడా వస్తది. ఇంప్యూటింగ్, మిస్సింగ్ వాల్యూస్. ఇంప్యూటింగ్ మిస్సింగ్ వాల్యూస్ అంటే మీకు మిస్సింగ్ వాల్యూస్ ఏంటో తెలిసాయి. అక్కడ వాల్యూ లేదు. దాన్ని ఎలా ఇంప్యూట్ చేయాలి? అంటే మీ దగ్గరున్న ఒక డిఫాల్ట్ వాల్యూతో దాన్ని ఎలా రీప్లేస్ చేయాలి అనేది కూడా నేను క్లియర్‌గా చెప్తా. ఓకే. నెక్స్ట్ ఇంకేం చెప్తాము? పివోట్ టేబుల్స్ గురించి కూడా చెప్తాం. పివోట్ టేబుల్స్. పివోట్ టేబుల్స్ అనేది ఎక్సెల్ టాపిక్ కదా బ్రో అని చెప్పి అనుకోకండి. ఎక్సెల్‌లో టాపికే. కాకపోతే ఇక్కడ మన పైథాన్‌లో కూడా పివోట్ టేబుల్స్ అనే కాన్సెప్ట్ ఉంది. సో, అది కూడా ఎలా వస్తది ఏంటనేది చెప్తా. ఓకే. నెక్స్ట్ మీకు డేటా ఫ్రేమ్స్ తీసుకుంటే, డేటా ఫ్రేమ్స్‌లో కూడా మీకు లిస్ట్‌లో ఉన్నట్టుగానే కొన్నుంటాయి. ఏంటిది? స్లైసింగ్, ఇండెక్సింగ్ ఇవన్నీ ఉంటాయి. ఓకే. సో, ఇవి ఇవి కూడా చెప్తా. స్లైసింగ్, ఇండెక్సింగ్ ఎట్లా ఉంటది? ఇవి కూడా చెప్తా. హ్మ్. అలాగే ఇక్కడ మనం ఎస్పెషల్లీ మాట్లాడాల్సొస్తే టైమ్ సిరీస్ గురించి కూడా మాట్లాడుకుంటాం. టైమ్ సిరీస్ డేటా అంటే ఏంటి బ్రో అని చెప్పి మీరు నన్ను క్వెషన్ అడిగితే, టైమ్ సిరీస్ డేటా అంటే ఏం లేదు. చాలా సింపుల్ అనమాట. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటదంటే స్టాక్ మార్కెట్ తీసుకుందాం. స్టాక్ మార్కెట్ గురించి ఎవరికైనా ఐడియా ఉంటే క్లారిటీ వస్తది. సో, స్టాక్ మార్కెట్ తీసుకుంటే దాంట్లో షేర్స్ ఉంటాయి. సో, ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ షేర్స్ ఉంటాయి. సో, రిలయన్స్ షేర్స్ డేటా మీరెలా చూస్తారు? అంటే మీరు దాంట్లో పెట్టుబడి పెట్టాలి అని అనుకుంటే మీరేం జేస్తారు? జస్ట్ నిన్న, మొన్న అది పెరిగిందా, తగ్గిందా చూస్తారా? కాదు గదా! లాస్ట్ 6 మంత్స్ నుంచి దాని ట్రెండ్ ఎలా ఉంది అనేది చూస్తారు. అలాగే లాస్ట్ 1 ఇయర్ నుంచి దాని పెర్ఫార్మన్స్ ఎలా ఉందని చూస్తారు. ఏదైతే డేట్స్ డేట్స్‌తో కలిపి ఉన్న డేటా ఏదైతే ఉందో దాన్నే మనం టైమ్ సిరీస్ డేటా అంటాం. అంటే మీనింగ్ ఏంటంటే క్రోనోలాజికల్ ఆర్డర్ ఉన్న కైండ్ ఆఫ్ డేటా అన్నమాట. క్రోనోలాజికల్ ఆర్డర్ అంటే ఏంటి? బేసికల్లీ క్యాలెండర్, డేట్స్ ఏదైతే మనం డేట్స్‌తో డీల్ చేస్తామో బేసికల్లీ అది టైమ్ సిరీస్ డేటా. దాంట్లో ఏముంటాయి? సీజనాలిటీ ఉంటది. సీజనాలిటీ అంటే ఏంటి? బేసికల్లీ అంత వాస్ట్ టాపిక్స్ అదంతా టైమ్ సిరీస్ వచ్చినప్పుడు నేను మీకు క్లియర్‌గా చెప్తా. ఓకే. ట్రెండ్ ఉంటది, సీజనాలిటీ ఉంటది, అండ్ డికంపోజిషన్ ఉంటది. ఇవన్నీ ఉంటాయి. చాలా ఉంటాయి. ఓకే. సో, ఇవన్నీ కూడా మీకు టైమ్ సిరీస్ వచ్చినప్పుడు నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. బట్ చెప్తున్నా జస్ట్ అవి కూడా మనం టచ్ చేయబోతున్నాం అని చెప్తున్నా. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా వచ్చేసి మనం ఒక డేటా ఫ్రేమ్ ఇచ్చాడు. డేటా ఫ్రేమ్‌ని మనం ఎట్లా విజువలైజ్ చేయాలి? విజువలైజ్ అంటే జస్ట్ ఊరికే టేబుల్ అట్లా చూడడం గాదు. దాన్ని బట్టి మనం ఎలా అర్థం జేసుకోవాలి? ఓకే. లైక్ అండర్‌స్టాండింగ్ డేటా ఫ్రేమ్ అండ్ విజువలైజింగ్ ఇట్. ఓకే. సో, అండ్ నెక్స్ట్ ఏం చెప్తా అంటే, ఒక డేటా ఫ్రేమ్ ఇచ్చాడు. దాన్ని సీఎస్‌వి ఫార్మాట్‌లోకి ఎలా మార్చాలి? లేదా ఎక్స్ఎల్ఎస్ఎక్స్ ఫార్మాట్‌లోకి ఎలా మార్చాలి? ఇవన్నీ గూడా క్లియర్‌గా జెప్తా. ఓకే.
సో ఇది దీంతో మన మ్యానిపులేషన్ పార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకేం చెప్తా అంటే ఇక్కడ ఒక ప్రాజెక్ట్ ఇస్తా అనమాట. మెయిన్ ప్రాజెక్ట్ మీ చేత నేను చేపిస్తా ఒక ప్రాజెక్ట్. ఓకే. సో దీనివల్ల మీకు యూజ్ ఏంటి అంటే ఇది మీకు కావాలంటే మీరు మీ రెజ్యూమేలో కూడా పెట్టుకోవచ్చు. అంటే డేటా సైన్స్లో ఒక ప్రాజెక్ట్ చేసాము అని చెప్పి మీకు కూడా ఉంటుంది కాబట్టి ఇది వన్స్ ఈ ప్రాజెక్ట్ అంతా ఫినిష్ అయిన తర్వాత మీరు మీ పోర్ట్ఫోలియోలో ఆర్ మీ రెజ్యూమేలో పెట్టుకోవచ్చు. ఓకే. అదొకటి. నెక్స్ట్ మనం మన కోర్స్ టైటిల్ ఏంటి ఇక్కడ మనం స్టార్ట్ చేస్తున్న సిరీస్ పేరు అంటే డేటా సైన్స్. ఓకే. సో డేటా సైన్స్ అంటే మీనింగ్ ఏంటంటే బేసికల్లీ డేటా నుంచి మనం ఎంత అడ్వాంటేజ్ తీసుకోగలం అంటే డేటాని అనలైజ్ చేసి మనకు కావాల్సినట్టు రీఫార్మాట్ చేసి దాని నుంచి ఇన్సైట్స్ని మనం ఎలా తెలుసుకోవచ్చు అనేది మొత్తం డేటా సైన్స్ యొక్క కాన్సెప్ట్ అనమాట. కానీ డేటా అనలిస్ట్కి డేటా సైంటిస్ట్కి తేడా ఏంటంటే డేటా అనలిస్ట్ అనేవాడు పెద్దగా కొత్త కొత్త అల్గోరిథమ్స్ ఎట్సెట్రా ఏం యూజ్ చేయడు. లైబ్రరీస్ ఏం యూజ్ చేయడు. కొన్ని టూల్స్ యూజ్ చేస్తాడు. లైక్ ఎక్సెల్ అనే టూల్ యూజ్ చేస్తాడు. లేదా పవర్ బిఐ అనే టూల్ యూజ్ చేస్తాడు. ఇలాంటి టూల్స్ యూజ్ చేసి మాత్రమే డేటా మొత్తాన్ని స్టడీ చేసి ఇన్సైట్స్ అనేది ఇచ్చేస్తాడు. కానీ ఇక్కడ మనకి డేటా అనలిస్ట్లకి కొంచెం తేడా ఉంది. అదేంటి అంటే మనం ఇక్కడ ఏం చేస్తామంటే డేటా సైన్స్లో బేసికల్లీ మీరు ఇక్కడ చూసుకుంటే మనం చాలా రకాల లైబ్రరీస్, ఫ్రేమ్ వర్క్స్ అన్నీ వాడుతున్నాం. ఎందుకు? డేటా అనేది చాలా మోస్ట్ మెస్సీ ఫార్మాట్‌లో ఉంటది. ఆ మెస్సీగా ఉన్న డేటా మొత్తాన్ని మనం ఒక్క లైన్‌లోకి తీసుకురావాలంటే ఇవన్నీ మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఓకే. సో, ఇప్పుడు నెక్స్ట్, నెక్స్ట్ ఏం చెప్పుకోబోతున్నాం? మనం డేటా ఫ్రేమ్స్‌ని ఎట్లా జాయిన్ చేయాలి బేసికల్లీ ఆహ్, ఎలా మర్జ్ చేయాలి ఇవన్నీ కూడా చెప్పుకోబోతున్నాం. నెక్స్ట్, నెక్స్ట్ వచ్చేసి సో, ఫర్ ఎగ్జాంపుల్ డేటా ఫ్రేమ్స్ జాయినింగ్, మర్జింగ్ యూజింగ్ పాండాస్. సో, మీకు ఇక్కడ సరిగ్గా చూసుకుంటే పాండాస్ గురించి నేను ఎన్ని సార్లు మాట్లాడా ఇక్కడ? ఇక్కడ ఆల్రెడీ పాండాస్ గురించి మాట్లాడా. నెక్స్ట్ మళ్ళీ ఇంకెక్కడో పాండాస్ గురించి మాట్లాడా. ఓకే. అండ్ మళ్ళీ ఇక్కడ చూసుకుంటే పాండాస్ గురించి మళ్ళీ మాట్లాడా. అదేంటి బ్రో ఇన్ని సార్లు పాండాస్ గురించి ఎందుకు అని చెప్పంటే, పాండాస్ అసలు ఎట్లాంటిది అనుకుంటున్నారు? డేటా సైన్స్‌కి, పాండాస్‌కి ఎట్లాంటి కైండ్ ఆఫ్ కోరిలేషన్ ఉందంటే లిటరల్లీ పాండాస్ తీసేసి డేటా సైన్స్‌ని చూడండి. ఇట్స్ నథింగ్ అన్నమాట. జీరో. పాండాస్ అంటే ఏంటి? మానిప్యులేషన్. మానిప్యులేషన్ లేకుండా నీకు ఎక్కడైనా ఇన్సైట్స్ వస్తాయా? అంటే డేటా నీకు యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చిన ఫార్మాట్‌ని నువ్వు అట్లాగే చూస్తూ ఉంటే ఇన్సైట్స్ వచ్చేస్తాయా? రావు. దాన్ని నువ్వు ఎట్లా మానిప్యులేట్ చేశావు అనే దాన్ని బేస్ చేసుకునే నీకు ఇన్సైట్స్ అనేవి వస్తాయి. సో, దాన్ని మానిప్యులేట్ చేయాలంటే నీకు కావాల్సిన మోస్ట్ పవర్‌ఫుల్ టూల్ ఏంటి అంటే పాండాస్. నథింగ్ బట్ అదొక లైబ్రరీ. ఓకే. సో, అదనమాట కాన్సెప్ట్. సో, దాని గురించి చూస్తాం. మర్జింగ్ చూస్తాం. డేటా ఫ్రేమ్స్ ఎలా మర్జ్ చేయాలి? 2, 3 డేటా ఫ్రేమ్స్‌ని ఒకటే డేటా ఫ్రేమ్ లాగా ఎలా మర్జ్ చేయాలి? సేమ్ కాలమ్స్ బేస్ మీద. అలాగే 2, 3 డేటా ఫ్రేమ్స్‌ని ఎలా జాయిన్ చేయాలి రోస్‌ని? ఇవి కూడా చూస్తాం. అండ్ ఇక్కడ కొన్ని కైండ్ ఆఫ్ రిలేషన్‌షిప్స్ కూడా వస్తాయన్నమాట. ఓకే. సో, ఇక్కడ వన్ టు వన్, వన్ టు మెనీ రిలేషన్‌షిప్స్ అనేవి కొన్నుంటాయి. అంటే ఆ డేటా ఫ్రేమ్స్‌ని జాయిన్ చేయాలంటే కొన్ని రిలేషన్‌షిప్స్ ఉంటాయి. ఆ రిలేషన్‌షిప్స్ కూడా మనం చూస్తాం. ఓకే. ఓకే. నెక్స్ట్ ఇక్కడ జాయిన్స్ కూడా చూస్తాం. జాయిన్స్ అనేది సీక్వెల్‌లో కదా బ్రో ఉండేది టాపిక్ అని చెప్పి అనుకోకండి. ఇక్కడ కూడా జాయిన్స్ ఉంటది. ఇక్కడ కూడా సేమ్ ఎట్లా అంటే లైక్ 2 టేబుల్స్‌ని ఎట్లా జాయిన్ చేయాలి? లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్ ఇయన్నీ ఉంటాయి. లెఫ్ట్, రైట్ జాయిన్స్. ఓకే. ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవి కూడా నేను మీకు క్లియర్‌గా చెప్తా. అండ్ నెక్స్ట్ ఆహ్, సెమీ జాయిన్ అని కూడా ఇంకోటుంటది. సెమీ జాయిన్. సెమీ జాయిన్ అంటే ఏంటో కూడా నేను మీకు క్లియర్‌గా చెప్తా. ఓకే. అలాగే కంకాటినేషన్ ఇది చాలా ఇంపార్టెంట్. కంకాటినేషన్ డేటా ఫ్రేమ్స్. 2 డేటా ఫ్రేమ్స్‌ని కంకాటినేట్ ఎట్లా చేయాలి అనేది ఇవి కూడా చెప్తా. ఓకే. సో, నెక్స్ట్ ఆహ్
సో ఓకే. ఇప్పుడు మీకు ఫైనల్లీ డేటా ఫ్రేమ్స్ అనేవి ఎట్లా చేయాలి ఏంటనేది వచ్చేసింది. ఆ తర్వాత కొన్ని మెథడ్స్ యూజ్ చేస్తామనమాట. యూజింగ్ మెథడ్స్ టు మర్జ్ డేటా ఫ్రేమ్స్. అదేంటి బ్రో ఎందుకు మనకి ఇట్లా మెథడ్స్ యూజ్ చేయడం అంటే, పైథాన్‌లో చాలా మెథడ్స్ ఉన్నాయి. డేటా మానిప్యులేషన్ గురించి చాలా మెథడ్స్ ఉన్నాయి. సో, ఫర్ ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే డాట్ క్వెరీ గానీ, లైక్ డాట్ మెల్ట్ ఇవన్నీ గూడా ఎట్లా అవుతదంటే, టైమ్ సిరీస్ డేటాకి చాలా బాగా యూజ్ అవుతాయి. సో, ఇదొచ్చేసి డాట్ మెల్ట్, డాట్ క్వెరీ ఇవన్నీ గూడా చాలా పవర్‌ఫుల్ మెథడ్స్. ఇవన్నీ నేను మీకు క్లియర్‌గా చెప్తా. బట్ ఇది రోడ్ మ్యాప్ కాబట్టి నేను ఇది జస్ట్ మీకు జస్ట్ ఒకటి ఎగ్జాంపుల్ లాగా అట్లా చెప్తున్నా. బట్ ఇన్ డెప్త్‌గా నేను ఈచ్ అండ్ ఎవ్రీ ఇక్కడ ఇప్పటివరకు మెన్షన్ చేసిన 25, 26 వర్డ్స్ ఉన్నాయి గదా! 26 లైన్స్ ఉన్నాయి గదా! ఇవన్నీ కూడా ఇన్ డెప్త్ చెప్తానన్నమాట నేను మీకు. ఓకే. సో, అది. ఓకే. ఫైన్. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? మన డేటా సైన్స్‌కి అసలు మెయిన్ కోర్ ఏంటి? అంటే బేస్ అన్నమాట. బేస్ అంటే ఏంటి బేసికల్లీ మీరెప్పుడైనా చూసుకోండి. ఒక పర్సన్ చిన్న డేటా అనలిస్ట్ నుంచి ఒక పెద్ద ఎల్ఎల్ఎం ఇంజినీర్ వరకు ఎదగాలి అంటే అన్నిటికంటే బేస్ ఏంటో తెలుసా? చెప్పనా బేస్ ఏంటో? ఫస్ట్ బేస్ వచ్చేసి స్టాటిస్టిక్స్. స్టాటిస్టిక్స్ ఈస్ ద బేస్ అన్నమాట. స్టాటిస్టిక్స్ తెలిసి దాంట్లో గాని తోపున్న వాళ్ళు ఎవ్వరైనా సరే అసలు ఈ ఏఐ ఫీల్డ్‌లో వెనకబడినట్లు అసలు చరిత్రలో ఉండదన్నమాట. అంత పవర్‌ఫుల్ అది స్టాటిస్టిక్స్. ఓకే. సో, ఇప్పుడు స్టాటిస్టిక్స్‌లో మనం కవర్ చేయాలి గదా! మరి. డేటా సైంటిస్ట్ అంటే స్టాటిస్టిక్స్ కూడా తెలిసుండాలి గదా! సో, వాటి గురించి కూడా మనం మాట్లాడుకుంటాం కాబట్టి ఖచ్చితంగా స్టాటిస్టిక్స్ గురించి కూడా మనం చెప్పుకోవాలి. సో, స్టాటిస్టిక్స్‌లో ఇప్పుడు మీకేమేమి వస్తాయి అంటే టైప్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్. స్టాటిస్టిక్స్. ఓకే. సో, టైప్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్‌లో ఏమేమి ఉంటాయి? డిస్క్రిప్టివ్, ప్రిస్క్రిప్టివ్, డిస్క్రిప్టివ్, ప్రిస్క్రిప్టివ్, ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ ఇవన్నీ కూడా చెప్పుకుంటాం. అండ్ అలాగే ఆహ్, డిస్ట్రిబ్యూషన్స్ ఏమేమున్నాయి? మీన్, మోడ్, మీడియన్ ఇవి కూడా చెప్పుకుంటాం. డిస్ట్రిబ్యూషన్స్ చెప్పుకుంటాం. అండ్ అలాగే అన్నీ రాస్తా ఇక్కడ. డిస్ట్రిబ్యూషన్స్ అలాగే మెజర్స్. మెజర్స్ అంటే తెలుసు కదా! వేరియేషన్ అంటే వేరియన్స్, స్ స్టాండర్డ్ డీవియేషన్ ఆహ్, అలాగే క్వార్టైల్స్, క్వార్టైల్స్ లైక్ ఐక్యూఆర్ రేంజ్ ఎంత? ఇంటర్ క్వార్టైల్ రేంజ్ అంటారు కదా! సో, ఐక్యూఆర్ అంటే ఎంత? ఇవన్నీ కూడా కనుక్కుంటాం. అలాగే క్వాంటైల్స్ కూడా చూస్తాం. క్వాంటైల్స్ అంటే ఏంటి? అలాగే క్వింటైల్స్ అంటే ఏంటో కూడా చూస్తాం. ఓకే. అండ్ అలాగే ఔట్‌లయర్స్ ఎలా కనుక్కోవాలి? ఫైండింగ్ ఔట్‌లయర్స్ అండ్ ఇంప్యూటింగ్ దెమ్. వాటిని ఎలా ఇంప్యూట్ చేయాలి? ఆర్ ఎలా రిమూవ్ చేయాలి అనేవి కూడా చూస్తాం మనం. ఓకే. నెక్స్ట్ ఆహ్, ఇంకా డిస్ట్రిబ్యూషన్స్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, నార్మల్, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్స్, స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. సో, ఇవన్నీ చూస్తాం. నెక్స్ట్ ఆహ్, డేటాని ఎలా బ్యాకప్ చేయాలి కూడా చూస్తాం. డేటా బ్యాకప్స్ ఇవి కూడా చూస్తాం. నెక్స్ట్ వచ్చేసి సెంట్రల్ లిమిట్ థీరమ్ అని చెప్పి ఇంకోటుంది. స్టాటిస్టిక్స్‌లోనే సెంట్రల్ లిమిట్ థీరమ్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట ఇది. అసలు మామూలు ఇంపార్టెంట్ కాదు ఇది.
ఆ లెవెల్ ఆఫ్ ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ ఇంకొన్ని డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి. టీ టీ డిస్ట్రిబ్యూషన్, అలాగే ఎఫ్ డిస్ట్రిబ్యూషన్, ఇవి కూడా చూస్తాం. నెక్స్ట్ కోరిలేషన్ అంటే ఏంటో చూస్తాం. కోరిలేషన్ అనాలిసిస్ ఎలా చేయాలి, కోరిలేషనల్ అనాలిసిస్ ఎలా చేయాలి. అండ్ సో బేసికల్లీ ఇవన్నీ చూస్తాం అనమాట. అర్థమైందా? ఓకే. సో వన్స్ ఇది అయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే, ఇంకా మనం మ్యాట్‌ప్లాట్‌లిబ్, సీబాన్ గురించి చాలా ఇన్ డెప్త్‌గా వెళ్ళిపోతాం అనమాట. చాలా ఇన్ డెప్త్. సో మీకు అంటే రాస్తే ఇప్పుడు ఇదంతా పెద్దదయిపోద్ది. అందుకని నేను జస్ట్ రాయట్లేదు. సింపుల్‌గా ఏం పెడుతున్నా అంటే మ్యాట్‌ప్లాట్‌లిబ్ అండ్ సీబాన్, ఈ 2 లైబ్రరీస్‌లో ఇన్ డెప్త్‌గా వెళ్ళిపోతాం. అంటే వాటిల్లో ఉన్న ఏ టు జెడ్ మీకు తెలుస్తది. వన్స్ అయిన తర్వాత, కోర్స్ అయిన తర్వాత. ఓకే. సో అదొకటి. అలాగే టైమ్ సిరీస్ డేటా గురించి కూడా చెప్పా కదా! దాంట్లో కూడా ఇన్ డెప్త్‌గెళ్తాం. ఓకే. ఓకే. నెక్స్ట్ ఆహ్, నెక్స్ట్ ఇంకేముంది? ఆ! పైథాన్‌లో అందరూ చేసే ఒక చిన్న ఆహ్, తప్పేంటంటే తెలుసా? అందరూ గూడా పైథాన్ స్టార్ట్ చేసే ముందు బేసిక్స్ అన్నీ కవర్ చేస్తారు. కానీ మెయిన్ థింగ్ ఏవైతే ఉందో అంటే పెర్ఫార్మన్స్‌ని ఇంప్రూవ్ చేసే కొన్ని థింగ్స్ ఉన్నాయి. ఆహ్, చెప్పాలంటే జనరేటర్స్, డెకరేటర్స్, అలాగే ఇంకా ఆహ్, లిస్ట్ కాంప్రహెన్షన్స్ ఎట్సెట్రా, ఇవన్నీ కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తాయన్నమాట. సో, వీటిని గూడా మనం పర్ఫెక్ట్‌గా చూస్తాం. నెక్స్ట్ అట్లాగే ఇటరేటర్స్ గురించి కూడా తెలుసుకుంటాం. ఊరికే తెలుసుకోవడం గాదు. ఇటరేటర్స్‌ని యూజ్ చేసి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని బ్యాచెస్‌గా ఎలా లోడ్ చేయాలో కూడా చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరొచ్చేసి ఒక, ఒక 20,000,000 రోస్ ఉన్న డేటా ఒకటుంది. ఓకే. ఆ 20,000,000 రోస్ ఉన్న డేటాని ఇప్పుడు నేను ఒకేసారి లోడ్ చేయొచ్చా? అంటే చెయ్యొచ్చు. కానీ ఎంత కష్టం అది? చాలా స్లోగా ఎళ్తది. అలా గాకుండా నేనేం చేస్తా అంటే 20,000,000 రోస్ ఉన్న డేటా సెట్‌ని నేనెలా చేస్తా అంటే, ఒక 1,00,000, 1,00,000, 1,00,000 కింద నేను లోడ్ చేసుకుంటా. సో, ఫస్ట్ 1,00,000 వచ్చేస్తది. తర్వాత సెకండ్ 1,00,000, థర్డ్ 1,00,000 అట్లా 20,000,000 రోస్ అవ్వడానికి ఎన్ని 1,00,000 సరిపోతాయో అంత అమౌంట్ ఆఫ్ డేటా అనేది బ్యాచెస్‌గా వచ్చేస్తది. సో, అది మనం ఇటరేటర్స్ అనే దీన్ని యూజ్ చేసి చేయొచ్చు. ఓకే. సో, అది కూడా నేను మీకు చెప్తా క్లియర్‌గా. ఓకే. అదొకటి. అండ్ నెక్స్ట్ ఆహ్, ఈడీఏ గురించి చెప్తా. ఈడీఏ. ఈడీఏ అంటే ఏంటి? ఎక్స్‌ప్లోరేటరీ డేటా అనాలిసిస్. ఎక్స్‌ప్లోరేటరీ డేటా అనాలిసిస్‌లో ఎలా అంటే మీకు ఆహ్, మీ దగ్గర ఉన్న వేరియబుల్స్ ఉంటాయి గదా! లైక్ అది సింగిల్ వేరియబులా? లేకపోతే మల్టిపుల్ వేరియబుల్సా? ఆహ్, ఏంటనేది మొత్తం క్లారిటీగా చెప్తా. అన్నీ కూడా మీరు విజువలైజేషన్ ఫార్మ్స్‌లో మీరు చూడొచ్చనమాట. అంటే మ్యాట్‌ప్లాట్‌లిబ్, సీబాన్ ఇవన్నీ యూజ్ చేసి ఈడీఏ. ఈడీఏ ఎంత క్రూషియల్ తెలుసా మీకు? డేటా ఏదైనా ఇచ్చాడు అంటే, ఆ డేటాని ఏ టు జెడ్ మీకంతా డేటా గురించి ఇన్ఫర్మేషన్ అంతా తెలిసేది అసలు ఈడీఏ వల్లే. ఈడీఏలోనే తెలిసిపోద్ది మనకి. పెయిర్ ప్లాట్స్ ఉంటాయి. అండ్ ఇంకా చాలా ఉంటాయి. ఈ ఈడీఏతోనే మనకి 99% ఇన్ఫర్మేషన్ అంతా డేటా గురించి తెలిసిపోద్ది. ఓకే. ఓకే. ఫైన్. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకేం చేస్తాము అంటే ఆహ్, ఎన్‌కోడింగ్ గురించి మాట్లాడుకుంటాం. అంటే కేటగోరికల్ డేటాని యూజ్ చేసేటప్పుడు వన్ హాట్ ఎన్‌కోడింగ్,
ఆహ్, ఈ కైండ్ ఆఫ్ ఎన్కోడింగ్స్ అన్ని గురించి మనం మాట్లాడుకుంటాం. ఓకే. అలాగే కేటగోరికల్ డేటాని యూజ్ చే ఐ మీన్ ఉన్నప్పుడు వాటిని ఎలా క్లీన్ చేయాలి? అలాగే వాటిని ఎలా ఆ కేటగరీస్‌ని ఎలా రీనేమ్ చేయాలి? ఇవి కూడా మనం చూస్తాం అన్నమాట. ఓకే. సో, అండ్ అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాట్స్ కూడా మనం ఇక్కడ చూస్తాము. కేటగరికల్ డేటా ఉన్నప్పుడు మనకి ఏ కైండ్ ఆఫ్ ప్లాట్స్ ఫర్ కేటగారికల్ డేటా ఇది కూడా మనం విజువలైజ్ చేస్తాం. ఓకే. సూపర్. నెక్స్ట్ ఇంకేముంది? మన చెప్పా కదా! వన్ హాట్ ఎన్కోడింగ్, లేబుల్ ఎన్కోడింగ్ ఇవన్నీ కూడా చెప్తాము. సో, ఇవన్నీ చేస్తాం మనం. ఓకే. సో, ఫైనల్లీ ఇది ఇదంతా అయిపోయింది. ఈడీ అయిపోయింది. కేటగరికల్ డేటాస్ అయిపోయింది. ఇకపోతే స్టోరీ టెల్లింగ్ అనమాట. సో, చాలామంది వదిలేసే మేజర్ పార్ట్ ఏంటో తెలుసా? నాకు పైథాన్ అంతా వచ్చు. నాకు డేటా సైన్స్‌లో అన్ని ప్యాకేజెస్ వచ్చు. అన్ని లైబ్రరీస్ వచ్చు. సూపర్ అని అనుకుంటారు. కానీ వాళ్ళు తెలియని విషయం ఏంటో తెలుసా? వాళ్ళకి తెలియని మెయిన్ విషయం స్టోరీ టెల్లింగ్. హౌ గుడ్ యూ ఆర్ ఇన్ స్టోరీ టెల్లింగ్ అనేది నీ ఛాన్సెస్‌ని డిఫైన్ చేస్తది. అంటే ఏంటి మీనింగ్? నువ్వు ఎంత తోపైనా అయ్యుండొచ్చు. కానీ స్టోరీ టెల్లింగ్ కేపబిలిటీస్ నీ దగ్గర లేదు అంటే నిన్ను ఎవరు పట్టించుకోరు. అంతే గదా! ఇప్పుడు నీకొక ప్రాజెక్ట్ ఇచ్చా. దీ నాకు ఈ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అంతా నాకు అవసరం లే. ఎందుకంటే నేను బాస్ అన్నమాట. నేను అల్టిమేట్ బాస్. నువ్వు నా దగ్గర పనిచేసే ఒక ఎంప్లాయీ. నేను నిన్ను పిలిచాను. ప్రాజెక్ట్ ఇచ్చాను. దానికి నాకు ఈ ఔట్‌కమ్ ఏంటో ఎక్స్‌ప్లెయిన్ చేయమన్నా. ఇదంతా నువ్వు వదిలేసి నువ్వు టెక్నికల్ ఇన్ఫర్మేషన్ లైక్ నేను పాండాస్ యూజ్ చేశా, నంపి యూజ్ చేశా. ఈ ఇన్ఫర్మేషన్ చెప్తే నాకెలా అర్థమవుతది? నాకు అర్థమయ్యేదేంటి? ఇన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇంత రెవెన్యూ జనరేట్ అయింది. ఇంత ప్రాఫిట్ అయింది. ఇంత లాస్ అయింది. ఎందుకింత లాస్ అయింది? ఎందుకింత ప్రాఫిట్ వచ్చింది? ఇట్లాంటి కైండ్ ఆఫ్ యూ నో బిజినెస్ టర్మ్స్ మాత్రమే నాకు అర్థమవుతాయి. ఓకే. సో, అలా నీ బాస్‌కి మనం చెప్పాలి అంటే స్టోరీ టెల్లింగ్ చాలా బాగొచ్చుండాలి. అది కూడా నేను మీకు ఎలా చేయాలో చెప్తా. ఓకే. ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ డేటా ఉంటే పైథాన్‌లోకి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి? ఆహ్ లైక్ అన్ని రకాలు చెప్తా. అన్ని రకాల ఫైల్స్‌ని ఎలా అప్‌లోడ్ చేయాలి? అంటే ఇంపోర్ట్ చేసుకోవాలి. ఫ్లాట్ ఫైల్స్ దగ్గర నుంచి అన్ని రకాల సీఎస్‌వి, డాట్ ఎక్స్ఎల్ఎస్ఎక్స్ ఆహ్, అలాగే టీఎక్స్‌టీ ఫార్మాట్‌లో ఉన్న ఫైల్స్ ఇవన్నీ కూడా ఏ టు జెడ్ మీకు చెప్తా. ఓకే. సో, అదొకటి. అలాగే నెక్స్ట్ వచ్చేసి స్టోరీ టెల్లింగ్ అయిపోయింది. దీని తర్వాత డేటాబేసెస్. డేటాబేస్‌లో ఎన్ని రకాలున్నాయి? ఆర్‌డిబిఎంఎస్ అంటే రిలేషనల్ డేటాబేసెస్ వీటి గురించి కూడా చాలా క్లియర్‌గా చెప్తా. ఓకే. ఫైన్. ఆహ్, నెక్స్ట్ ఇంకేమున్నాయి మనకి? డేటా క్లీనింగ్ చాలా ఇన్ డెప్త్‌గా చెప్తా. చాలా ఇన్ డెప్త్. దాంట్లో ఎన్ని రకాల ప్యాకేజెస్ ఉంటాయి. అంటే లైక్ రికార్డ్ లింకేజ్ గాని, లేకపోతే టెక్స్ట్ కేటగరికల్ డేటా ప్రాబ్లమ్స్ గాని, ఏమేమి ఉంటాయి కేటగరికల్ డేటాకి మనకున్న ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటాయి అదొకటి. అండ్ అలాగే డేట్స్, టైమ్స్ వీటితో మనం ఎలా పని చేయాలి అనేది కూడా చెప్తా. ఆహ్, సో, ఫర్ ఎగ్జాంపుల్ డేట్స్ అంటే మన డేటా సెట్‌లో ఎప్పుడైనా క్యాలెండర్ డేట్స్ గాని, టైమ్ ఫార్మాట్ గాని, 24 అవర్స్ ఫార్మాట్ గాని, ఆర్ 12 అవర్స్ ఫార్మాట్ గాని ఏమున్నా గాని ఆహ్, దాన్ని మనం ఎలా డీల్ చేయాలి? అలాంటి దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలో క్లారిటీగా మనం తెలుసుకుంటాం అన్నమాట. ఓకే. సో, అదొకటి. అండ్ అలాగే బేసిక్ ఆహ్, మోడలింగ్ లైక్ డేటా సైంటిస్ట్ అంటే ఊరికే అట్లా జస్ట్ ఇవి మాత్రమే అనాలిసిస్ చేసి ఊరుకోడు. రిగ్రెషన్ మోడల్స్ కూడా నడుపుతాడనమాట. సో, లీనియర్ రిగ్రెషన్, లాజిస్టిక్ రిగ్రెషన్ కైండ్ ఆఫ్ మోడల్స్. సో, ఈ మోడల్స్ కూడా మనం నేర్చుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఓకే. అలాగే ఇప్పుడు మనం డేటా సెట్‌ని ప్రిపేర్ చేయాలి అంటే ఇప్పటివరకు మీకు డేటా సెట్‌ని వాడడమే కాదు. ఇప్పుడు ఇంక ప్రిపేర్ చేయాలి అంటే మీకు కావాల్సిందేంటంటే డేటా సెట్ శాంప్లింగ్ ఆర్ డేటా శాంప్లింగ్.
డేటా శాంప్లింగ్ అంటే ఏంటి, ఎలా, ఎట్సెట్రా, బూట్ స్ట్రాప్ డిస్ట్రిబ్యూషన్స్ ఏంటి, శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్స్ ఏంటి, ఇవన్నీ మనం డిస్కస్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి హైపోథెసిస్ టెస్టింగ్. హైపోథెసిస్ టెస్టింగ్ అంటే ఏంటి, ఓకే. అండ్ అలాగే ఎక్స్పెరిమెంటల్ డిజైన్, మనం ఎలా డిజైన్ చేయాలి అప్లికేషన్స్, అవి కూడా మనం మాట్లాడుకుంటాం, ఓకే. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి సూపర్వైజ్డ్ లెర్నింగ్ గురించి చెప్పుకుంటాం. నెక్స్ట్ అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్ గురించి కూడా మాట్లాడుకుంటాం. ఓకే. అండ్ అలాగే ట్రీ బేస్డ్ మోడల్స్ లైక్ డెసిషన్ ట్రీస్, రాండమ్ ఫారెస్ట్, వాటి గురించి కూడా మాట్లాడదాం. డెసిషన్ ట్రీస్, రాండమ్ ఫారెస్ట్, ఇలాంటి కైండ్ ఆఫ్ మోడల్స్ గురించి కూడా మాట్లాడుకుంటాం మనం. సో, వన్స్ ఇవన్నీ చేసిన తర్వాత మనకి మన కంప్లీట్ ప్లేలిస్ట్ అనేది ఫినిష్ అవుతది. ఓకే. నేను మీకిప్పుడు చెప్పాను గదా! ఇవన్నీ గూడా ఎట్లా అంటే హెడ్డింగ్స్ అన్నమాట. వీటి లోపల మైక్రో లెవెల్‌లో చాలా హ్యూజ్ నంబర్ ఆఫ్ టాపిక్స్ అయితే ఉన్నాయి. సో, ఐ థింక్ నాకు ఇది మొత్తం ప్లేలిస్ట్ కంప్లీట్ చేయడానికి ఎంత కాదన్నా ఐల్ ట్రై మై బెస్ట్. అప్రాక్సిమేట్‌లీ ఒక 2 నెలలు టైం పట్టొచ్చు. మినిమమ్ 2 మంత్స్. 2 మంత్స్ మినిమమ్ పట్టొచ్చు. ఎందుకంటే నాకున్న టైంకి ప్యారలల్‌గా డీఎస్సీ కూడా చేస్తూ ఇది కూడా చేయాలి కాబట్టి ఒక 2 మంత్స్ అయితే పట్టొచ్చు. ఓకే. సో, అది మన ప్లేలిస్ట్ కొత్త కోర్స్ ఏదైతే ఉందో దాంట్లో మనం చెప్పుకోబోయే, డిస్కస్ చేసుకోబోయేవన్నీ కూడా ఇవన్నమాట. ఓకే. సో, అది ఇంక మనం స్టార్ట్ చేద్దాం. వీడియోస్ అన్నీ వరుస పెట్టి వస్తూ ఉంటాయి. నేను అన్నీ చెప్పుకుంటూ వెళ్తూ ఉంటా. మీరు జస్ట్ అది చూసి ఫాలో అయిపోండి అంతే. ఓకే. కాకపోతే పైథాన్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలి ఎట్సెట్రా అవన్నీ నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే అవి మీరు యూట్యూబ్‌లోకెళ్ళి జస్ట్ హౌ టు ఇన్‌స్టాల్ పైథాన్ అని కొడితే మీకొచ్చేస్తాయి. ఓకే. మనకేం గావాలి? నాలెడ్జ్ నేర్చుకోవడం గావాలి ఇవన్నీ. ఇన్‌స్టాలేషన్ పార్ట్‌లు ఇవన్నీ మీరు యూట్యూబ్‌లోకెళ్ళి ఎతికినా గూడా వచ్చేస్తది. సో, అది దట్స్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లమ్. ఓకే. సో, అది. ఆహ్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డేటా సైన్స్ కోర్సెస్ గురించి ఎవరైతే కీన్‌గా ఎక్స్‌ప్లోర్ చేస్తున్నారో మీ ఫ్రెండ్స్, వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. సో దట్ ఏమవుతదంటే కొత్త కోర్స్ కదా! సో మీరందరూ కంపీట్ అయ్యి చేయడం వల్ల ఏమవుతదంటే మీకు కాన్ఫిడెన్స్ లోపల బిల్డ్ అవుతది. అంటే ఈ పర్సన్‌ని బీట్ చేయాలని మీరు, మీ ఫ్రెండ్‌ని బీట్ చేయాలని వాడు. సో అట్లా కాంపిటీషన్ ఉండడం వల్ల ఏమవుతదంటే మీకు మీ మెమరీ గాని ఇవన్నీ స్ట్రాంగ్ ఉంటాయి. ఓకే. సో అది. నమస్తే.